అన్న లేచిండన్నా ఏడికైతే ఆడికి నేను ఆపుతున్నా అంతే. ఏమంటున్నావు అన్న? వద్దన్నా చంపేయమంటావేమన్నా నువ్వు? మరి ఇంకేం చేస్తామన్నా? ఏదో ఏందన్నా ఇదంతా? అక్కడ గుంత చూడనా నువ్వు? ఓగో అన్న సీదా డాలో అడ్డు ఎట్టు అయింది ఇప్పుడు మనకే ఉందన్నా. ఏం చేయమంటావు అన్న ఏందన్నా? అన్న లేడన్నా, లేడు లైట్ ఏ వద్దు నాడు అన్న, నాడు వీడియో కూడా తీసలేను నాడు అన్నవాడు. ఏందా ఇప్పుడు ఏం చేస్తాం? నేను దిగుతున్నా. అన్న వద్దన్నా, వద్దు పట్టేసుకుంటే ఏమైతుంది? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? అదేందో అర్థమైతే జంతువా మనిషి ఏమో ఎటో ఉండేదానికి ఏదో డేంజర్ గా అనిపిస్తుందా? అన్నా నువ్వు రివర్స్ నడిపిస్తావుగా అన్న? అరే ఆడ షిప్ ఉంది, నేను ఎట్లా తీయాలా చెప్పు? వద్దాను, వెనకాల గుంతుంది, డ్యామ్ లో పడతాం సీదా. మరి ఇలా ఎట్లా బతుకుతామా? దాన్ని చూసుకుంటా. అరే వెళ్ళిపోనా, స్పీడ్ సైడ్ లకే వెళ్ళిపో. అరే గుద్దేస్తామా? సైడ్ లకే వెళ్ళిపోనా. నేనేం ఇప్పుడైతే నేను కొట్టేస్తున్నాను. అడుగు పిచ్చిలే ఎందుకన్నా? అరే వెనకాల ఇంకెంత మంది మనకి బట్టలు వేసుకొని మంచిగానే ఉన్నాడు. కూడా ఏం అనిపిస్తలే అన్నా. శ్రావణ్ నేను కొట్టేస్తున్నా. ప్లీజ్ నాకు భయం అయితే జనం వస్తుంది. డ్యామ్ నిజంగా మనం కింద పడుతున్నా అన్నాడు. అమ్మా మెడల్ ఎరుగుతాయి నాకు తెలుసురా ఇదంతా ప్రాంక్. నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అంటారు. ఈమె చేతులు చూడు ఒకసారి, చేతి దయం పడుతుంది. ఈమె చేతులు చూడు, ఈమె చేతులు. ఇగో వీళ్ళంతా మనోలే. కేపీ అన్న, మన అనిల్, సునీల్. ఇట్లుంటది మనతో. దా పోదాం దా. ఎట్లున్నాడు మా దయ్యం? ఎట్లున్నాడు ఇక్కడ చూడుర్రి. చెమటలు కాదు, ఉల్టా నడుస్తుంటే నాకే భయం అవుతుంది తెలుసా. నేను ఎవరు అనుకున్నా ఉల్టా నడిచేసరికి ఏదో సినిమా వేరుంది. ఇది జూమ్ చేసినా కనిపిస్తలేదు దాంట్లో తెలుసా. పరేషాన్ బై టీం మెంబర్స్ అంతా కలిసి ఒక నిర్మానుష్యమైన రోడ్డుపై వెళ్తుండగా ఒక వ్యక్తి అఘోరా వేషధారణలో ఉన్నట్టుండి కారు ముందుకు వచ్చి వాహనాన్ని నిలిపివేస్తాడు. ఆ నల్లటి వేళ విచిత్రమైన రూపంతో ప్రత్యక్షమైన అతన్ని చూసి కారులోని వారందరూ తీవ్రమైన భయాందోళనలకు గురవుతారు. అఘోరా కారు చుట్టూ తిరుగుతూ వింత శబ్దాలు చేస్తూ ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుపడటంతో కారులో ఉన్నవారు మరింత వణికిపోతారు. తమను ముందుకు వెళ్లనివ్వాలని అఘోరాను వేడుకుంటారు. కాని అతడు కారుపై కొడుతూ భయంకరమైన సైగలతో వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాడు. ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి కారును రివర్స్ తీయడానికి కూడా ప్రయత్నిస్తారు. అయితే ఆ చిన్న దారిలో రివర్స్ తీయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
అయితే ఆ సందర్భంలో నిజంగానే ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందని, అతడు తమపై దాడి చేస్తాడేమోనని కారులో ఉన్నవారు అత్యంత భయానక వాతావరణాన్ని అనుభవిస్తారు. అంతటి తీవ్రమైన భయానక వాతావరణం నెలకొన్న తర్వాత కేపీ, అన్వర్, అనిల్, సునీల్ వంటి తమ టీం సభ్యులే కలిసి ఈ భయంకరమైన సన్నివేశాన్ని ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఇది కేవలం తమను భయపెట్టడానికి చేసిన ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకుని ఆ నవ్వులు, సరదా సంభాషణలతో వీడియోను పూర్తి చేస్తారు. ఈ వీడియోలో హారిక స్పందన మాత్రం వేరే లెవెల్లో భయపడ్డారు.